ఐటీడీ ఆఫీస్ కు రెగ్యులర్ ఫ్యూ రాబోతున్నాడు. కొత్త బిల్డింగ్ 16 కోట్లతోటి బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాం. ఇదే కాదు, చెంచు భవన్ అత్తపేట స్టార్ట్ చేయబోతున్నాం. చెంచు మీ కోట భవన్ పేరు ఉండాలి. చెంచు భవన్ మాది భవన్. ఏ కార్యక్రమం అయినా ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాం కదా, నెక్స్ట్ ఇయర్ వరకు చెంచు భవన్లు చేసుకోవాలి. ఏంటిది? అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. మీరు కూడా గుర్తు చేయాలి. నాకు ఇక్కడ ఉన్న చెంచుగా మళ్ళీ కూడా గుర్తు చేయండి. త్వరలోనే తక్కువ 50 లక్షలతోటి మంచి చెంచు భవన్ కట్టి మీకు అప్పచెప్తాం. చెంచులో కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా బిల్డింగ్ తయారు చేస్తాం. కాబట్టి ఇవే కాకుండా హాస్పిటల్స్, నేను ఫస్ట్ టైం హాస్పిటల్ అప్పాపూర్ హాస్పిటల్ పెట్టించాం. అప్పుడు డాక్టర్లు ఎవరు గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయితే లేరు. 2006లో నాకు ఐడియా వచ్చింది. 29 పెంటలుండే హాస్పిటల్ పెట్టాలి. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దగ్గర వెళ్ళినప్పుడు మనిషి ఉస్మానియాలో డాక్టర్లు జాయిన్ అయితే లేరు, నువ్వు అడుగులతో అవకాశం పెట్టమన్నాడు. సార్ నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, నా జూనియర్స్ ఉన్నారు, తీసుకొస్తా సార్ అన్నారు. వాళ్ళు రాకపోతే ఎట్లా అన్నాడు. నా భార్య డాక్టర్ సార్, నా భార్యను పెట్టి నడిపిస్తా అంటే మాట్లాడుకుని సంతకం పెట్టేశారు. మీకు తెలుసలేదు, 2 సంవత్సరాలు నడిపినాం. నడుపుతుండే నా జూనియర్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే వాడి మీద కేసు అయింది. 4 రోజులు జైలు పోయిండు. పత్త లేకుండా డాక్టర్ పోయాడు, పత్త లేకుండా దవాఖాన. అంతటితో ఆగలే. తీసుకొచ్చి ఇప్పుడు వటువల్లపల్లి ఉన్న దవాఖాన నేను పెట్టించింది. అది వచ్చినాక అప్పాపూర్ పెట్టిన దవాఖాన. ఇప్పుడు కూడా అప్పాపూర్లో వీలుంటే బస్తీ దవాఖాన పెడతాం. ఆ పెట్టలకంతా కూడా అక్కడే ఒక డాక్టర్ ఈ విధంగా బస్తీ దవాఖాన పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు అక్కడ నిన్న మన దోమల పెంట, ఈగల పెంట, ఈ ఎవరు చూసినా బాధపడేది. ఏ ఊరు నీదంటే ఈగలకు దోమల పెంట. ఎక్కడ పక్కన ఉన్నోడికి ఏం తెలుస్తుంది? ఏం పెట్టరా ఆవుల పెంట ఇచ్చినట్టు. పెంటేది అంటే వాళ్ళు కొంతమంది పేరు చెప్పుకోలేకపోయింది. కొంతమంది నేను పోయి ఎట్లా ఉన్నాయంటే సార్ ఈ పెంటలతో పరిచయం ఉంది మాకు. ఏం చేస్తారంటే దాని హిస్టరీ తీసుకున్నాం. 1963 కన్నా ముందు దోమలపేట బ్రహ్మగిరి, ఈగలపేట ఎవడో నాకు తెలియదు. అదే పేరును నేను మారుస్తా, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అన్న. అందరు సంతోషంగా ఏం అభ్యంతరం లేదు సార్, కొందరు మారుకున్నారు. వెంటనే 6 నెలలు తిప్పలు పడ్డాం. చెప్పడం ఇదే, చేయటం కష్టం. ఎన్ని తిప్పలు పడడం మీకు తెలియదు. అది రెవెన్యూ విలేజ్ కాదు, గ్రామ పంచాయతీ కాదు, అది ఇరిగేషన్ కాలని. ఎన్ని రకరకాల కోరికలు పెడితే తిరిగి నేను మాట ఇచ్చిన నా మాట నిలబెట్టుకోకపోతే నాకు బాగుండదని చెప్పి అన్ని కొడుదీళ్ళంతా తీసుకొని ఒకటి బ్రహ్మగిరి, ఇంకోటి కృష్ణగిరి. కృష్ణగిరి అంటే అందరూ వంశ కృష్ణగిరి అనుకుంటారు. కృష్ణానది, అది కృష్ణానది దగ్గర కాబట్టి కృష్ణగిరి అని పెట్టారు. 2 పేర్లు పెట్టినాక ఎంత సంతోషపడరు ఎంత ఊరేళ్ళు. మాకు పెద్ద పని చేసినాడు సార్, ఇప్పటికీ హ్యాపీగా ఉన్నారు. అదే కాకుండా నల్లమల్లలో టూరిజం స్పాట్ చాలా ఉన్నాయి. త్వరలో అక్టోబర్ 1 నుంచి నేను మా డిఎఫ్ఓ గారితో డిస్కషన్ అయింది. యాక్చువల్గా ఈ పాటకే స్టార్ట్ చేసేది ఉంటుంది. సల్లేశ్వరం జాతర 9 నెలలు, సల్లేశ్వరం 9 నెలలు ఓపెన్ చేస్తాం. అక్కడ రిసార్ట్ పెట్టి చెంచులే పని చేయాలి. అక్కడ వెహికల్స్ పోతే చెంచు డ్రైవర్గా ఉండాలి. గైడ్స్ కూడా చెంచులో పెడతాం. గైడ్ అంటే ఎవరు చెప్పాలి. సల్లేశ్వరం అంటే ఏంటిది, దాని ప్రాముఖ్యత ఏంటి, దాని విశిష్టత ఏమి, ఆ ప్రదేశాల గురించి చెప్పాలి. మన మనలో చెప్పాలన్నంత ఈజీనా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వస్తాడు, వానికి హిందీలో వస్తే తెలుగురా, హిందీలో చెప్పాలి. ఇంకోటి బెంగళూరులో వస్తాడు, వారికి కన్నడ వస్తుంది, లేకుంటే ఇంగ్లీష్ వస్తుంది. మన కన్నడ రాదు, ఇంగ్లీష్లో చెప్పాలి. అందుకే 10th ఉన్న యాక్టివ్ ఉన్న 10th పాస్ అయిన వాళ్ళు 10-20 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే గైడ్లను పెడతాం. వాడు హిందీలో మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఉన్నంతలో ఈ రకంగా ప్లాన్ చేస్తున్నాం. నల్లమల్లలో టూరిజం హబ్ చేయబోతున్నాం. అక్కమాదేవి కేవ్స్ కానీ, లేకపోతే మల్లెల తీర్థం కానీ, అదేవిధంగా ఇదేంది వ్యూ పాయింట్ మౌరాపూర్ చెరువు 22 ఉన్నాయి మన దగ్గర. ఈ 22లలో ఫేజ్ మేనర్లో అప్పుడు 2, అప్పుడు 4 చేసి ఎంత వీలుంటే అంత టూరిజం డెవలప్ చేస్తే
ఫస్ట్ ప్రయారిటీ, మొట్టమొదటి ప్రాధాన్యత జంతువులకు ఇస్తాం. అక్కడ డ్రైవర్ కానీ, లేకపోతే ఆ రిసార్ట్ మేనేజ్ చేసే వెయిటర్ కానీ, లేకపోతే గైడ్స్ కానీ, రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. మీ పిల్లలకు అంటే మన ఆదివాసీ బిడ్డలకు 10th పాస్ అయిన అందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రైవేట్లో వాళ్ళ కాంట్రాక్ట్ బేస్ మీద అవుట్ సోర్సింగ్ ద్వారానో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మన నల్లమల్ల తెలంగాణకు ఊటీ, ఆ ఊటీ ఏందని చూపించాలి. అక్కడి మన జంతువులకు ఇబ్బంది పడేది లేదు. ది ట్రాన్స్పోర్టేషన్ అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రిసార్ట్లంతా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, టీడీసీఓ. ఈ 2 డిపార్ట్మెంట్ కొలాబరేషన్ నడుపుతాం. దీంట్లో కూడా ఇంకోటి తడోబా, మా డిఎఫ్ఓ గారు కూడా వచ్చింది. మా టీం అంతా 3 రోజులు తడోబా. ఇది మహారాష్ట్ర చంద్రపురి డిస్టిక్. ప్లేన్ ఫారెస్ట్. అది నాకు తెచ్చి 1500 స్క్వేర్ కిలోమీటర్లు అంతేనా సార్? అతిథిగా మనది 2200, 2600. మనది 2600 స్క్వేర్ కిలోమీటర్లు. మన అడవి కన్నా చాలా తక్కువ. పర్ యానం 5000 కోట్లు టర్న్ ఓవర్ బిజినెస్. 5000 కోట్లు. మనం 500 కోట్ల లేవు, 50 కోట్ల కూడా లేవు. దాన్ని ఆ ఫారెస్ట్ పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటే ఎవరు?